గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. కిడ్నీలో రాళ్ళు వస్తాయని మనందరికీ తెలుసు. మరి రాళ్ళు వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కూడా తెలుసుకుంటూ ఉంటారు. కానీ వన్స్ కిడ్నీ అనేది ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళకి కిడ్నీలో స్టోన్ వస్తుందా? ఒకవేళ వస్తే ఏం చేయాలి? అసలే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్ రకరకాల కేర్ తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ కిడ్నీలో స్టోన్ వస్తే ఇంకెలాంటి శ్రద్ధ వహించాలి? వాళ్ళు తీసుకునే డైట్ ఎలా ఉండాలి? ఎవరికి వస్తుంది? ఇలాంటి పూర్తి డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను డాక్టర్ గారితో. డాక్టర్ గారు నమస్తే అండి. ఎస్, మామూలుగా ఒక మనిషిలో కిడ్నీ స్టోన్ వచ్చిందంటేనే చాలా ఇబ్బందికరము. కానీ ఎంతోమంది పేషెంట్స్, ఇప్పుడు మీ దగ్గర చాలామంది పేషెంట్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళలో కూడా కిడ్నీ స్టోన్ వస్తుందా? వాళ్ళ కిడ్నీకి కూడా అనేది క్వశ్చన్. వస్తుందండి. కిడ్నీలో రాళ్ళు వాళ్ళకు కూడా వస్తాయి. కాకపోతే మనం ఏం చేస్తామంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే ముందే అసలు వీళ్ళకి ఇంతకుముందు వాళ్ళ సొంత కిడ్నీలు ఎందుకు పాడైపోయాయి, వాళ్ళ సొంత కిడ్నీలో ఇంతకుముందు రాళ్ళు ఏమైనా వచ్చాయా అన్నది చూస్తాం. అంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడే గుణం వాళ్ళకి ఉందా, అంటే ఏదో ఆక్సిలేటో మరోటో ఏదో కారణం వల్ల వంశపారంపర్యంగా కూడా కిడ్నీలో రాళ్ళు వస్తాయంట. కొన్ని ఉన్నాయండి, అలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. కాకపోయినా అలవాట్ల వల్ల, ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ తినే అలవాటే వాళ్ళ పిల్లలకు వచ్చి వాళ్ళు అవే తిని దానివల్ల రాళ్ళు రావచ్చు. అంటే వంశపారంపర్య జన్యు సంబంధమైన కాకపోయినా అవ్వచ్చు. సో కారణాలు ఏదైనా, ఇప్పుడు రాళ్ళు వచ్చే లక్షణం వాళ్ళకు ఉందా, అలాంటి గుణం ఉందా, ఇంతకుముందు వచ్చాయా అన్నది చూస్తాం ఫస్ట్. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత రాకూడదు కదా మనం, ఇప్పుడు అంటే వీలైనంత వరకు రాకుండా అదొకటి. తర్వాత డొనేట్ చేసే వాళ్ళు కూడా, డొనేట్ చేసే కిడ్నీలో కూడా అంతకుముందు ఇప్పుడు డొనేట్ చేద్దాం అనుకున్నప్పుడే అప్పటికే రాళ్ళు ఉన్నాయా, ఓ దాంట్లో రాయి ఉంది ఇంకో దాంట్లో లేదు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ చూస్తాం మనం. అయిన తర్వాత రాయి ఉంటే రాయి తీసి మరీ సర్జరీ చేస్తామండి. రాయి తీసేసి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఒక్కోసారి చిన్నదైతే అలాగని పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే అసలు అబ్బాయి మీరు కిడ్నీ ఇవ్వడానికి పనికిరారని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అది మళ్ళీ ఇచ్చిన తర్వాత వీళ్ళకి రాళ్ళు ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ, ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆ రాయితో ఇన్ఫెక్షన్ అది కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువ. సో రాళ్ళు అంటే మరీ ఇంకా అడ్డం పడుతుంది అనుకుంటే తీసేసి. ఇంకోటి ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళకి పనిచేసే కిడ్నీ ఒకటే ఉంటుంది కదా, పనికిరానివి పాడైపోయినవి 2 ఉంటాయి వాళ్ళ సొంత కిడ్నీలు. మూడోది ఇప్పుడు మనం కొత్తగా పెట్టిన కిడ్నీ ఒకటే, అదే పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు దానికే రాయి అడ్డం పడింది అనుకోండి, సడన్గా ఇంకా వాళ్ళకి కిడ్నీ పనితనం అసలు ఏమీ లేనట్టు అయిపోతుంది. ఇప్పుడు 2 కిడ్నీలు పనిచేసి మామూలు వాళ్ళకి ఒక దాంట్లో అడ్డం పడినా రెండోది ఏదో పని చేస్తుంది, నొప్పి వస్తుంది, ఈ లోపల క్లియర్ చేస్తాం. కానీ ఒకటే ఉండి దానికి అడ్డం పడిపోతే సడన్గా యూరిన్ బంద్ అయిపోతుంది, ఇంకా అసలు మూత్రం రావడం ఆగిపోతుంది. అది కొంచెం ప్రమాదం. కాబట్టి వాళ్ళు కూడా ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు ఇలాంటివి ముందే చెప్పి అట్టే పెడతాం కాబట్టి గమ్మున వస్తారు. మనం స్కాన్ చేసో ఏదో చూసి రాయి ఉందన్న విషయం చూసి గమనించి దాన్ని బయటకు తీస్తాం. ఇంకోటి ఏంటంటే మామూలు ఎనాటమీ కొంచెం మార్పు ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మామూలుగా కిడ్నీ ఎక్కడ ఉంటుంది, దాని నుంచి మూత్రాశయానికి యూరిటరీ ఎలా ఉంటుంది, అదంతా స్టాండర్డ్గా ఉంటుంది అందరిలోనూ. కానీ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళకి వేరేలా ఉంటుంది కదా అది. ఎందుకంటే కిడ్నీ మనం పట్టుకొచ్చి ఒక మూల పెడతాం, కుడివైపుని కానీ ఎడమవైపుని కానీ పొట్టలో పెడతాం. మామూలుగా కిడ్నీ వెనక్కి ఉంటుంది, వెనక భాగంలో ఉంటుంది కదా, వెనక పెట్టరా, ఎక్కడ కిడ్నీ ఉంటుందో అక్కడ పెట్టాం. అసలు అక్కడ దాన్ని ముట్టుకోం, దాని మానాన్ని అలా వదిలేసి కొత్తగా వేరే చోట పొట్టలో కొంచెం కింద భాగంలో. ఓ మై గాడ్ వియర్స్, ఇన్ని రోజులు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏ ప్లేస్లో పాడైతే అదే ప్లేస్లో పెడతారని నేను అనుకునే దాన్ని, అక్కడ అసలే కాదంట, పొట్ట భాగంలో పెడతారంట. చాలా జాగ్రత్తగా వినండి, ఇది చాలా యూస్ఫుల్ టాపిక్. ఎందుకంటే సమ్మర్లో చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు, వాటర్ ఎక్కువ తాగో తక్కువ తాగో. మరి ఇలాంటి వాళ్ళ కోసం యూజ్ అయ్యే ప్రోగ్రామ్ ఇది. మీరు ఇంతకుముందు అన్నారు పొట్టలో వేరే ప్లేస్లో, మరి ఆ వేరే ఆర్గన్కి ఏం ప్రాబ్లం ఉండదా? అంటే అక్కడ వేరే ఆర్గన్ అంటే అలా ఏం లేదండి, పొట్ట కొంచెం స్పేస్ క్రియేట్ చేసి మనం పెడతాం. అదేం ఇబ్బంది అవ్వదు మనకి ఎక్కడ, అంటే రెస్ట్రిక్టెడ్ స్పేస్ ఏం కాదు కాబట్టి కిడ్నీ పెట్టిన తర్వాత కూడా ఇబ్బంది ఏమి ఉండదు వాళ్ళకి. ఓకే. సో అక్కడ కిడ్నీ పెడతాం కాబట్టి ఎనాటమీ కొంచెం వేరేలా ఉంటుంది. మామూలుగా న్యాచురల్గా నేటివ్ కిడ్నీ ఉన్నదానితో పోలిస్తే కొంచెం వేరేలా ఉంటుంది. సో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న యూరాలజిస్టులు, గతంలో ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళ దగ్గరికే తీసుకెళ్తాం మనం. ఆ రాయి బయటికి తీయించాలన్నా, దానికి ఏమైనా స్టెంట్ పెట్టాలన్నా, మళ్ళీ ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే. కిడ్నీ కూడా స్టంట్ పెడతారు. కిడ్నీ నుంచి బ్లాడర్కి ఇది వచ్చే యూరిటర్ ఉంటుంది కదా, అందులో అడ్డం పడితే దానికి స్టెంట్ పెడతాం మనం. మామూలుగా స్టెంట్ అనేది ఏదైనా గొట్టంలో అడ్డం పడుతున్న చోట పెడతాం మనం, మెటల్ అది పట్టుకొచ్చి ప్లాస్టిక్ది కానీ పెడతాం. కిడ్నీలో కూడా స్టెంట్ పెడతాం. ఓకే. ఇప్పుడు దానివల్ల స్టోన్ బయటికి వెళ్ళిపోతుంది అంటారా? అంటే
స్టోన్ ఒక్కోసారి క్రష్ చేసేసి స్టెంట్ పెడతారు, అప్పుడు దాన్ని బయటికి వెళ్ళిపోతుంది. లేదా స్టోన్ ఫిష్ చేసి బయటికి అంటే తీసేసి ఆ తర్వాత స్టెంట్ పెడతారు. స్టంట్ పెట్టడం వల్ల ఏంటంటే అడ్డం పడకుండా ఉంటుంది, అందులోంచి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. డాక్టర్ గారు నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది. ఇప్పుడు ఒక కిడ్నీలో స్టోన్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది, ఇంకో కిడ్నీకి కూడా వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? 2 కిడ్నీలలో ఒకటేసారి స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా వస్తారా మీ దగ్గరికి? ఉంటారండి. ఇప్పుడు ఆ స్టోన్ ఎందుకు ఫామ్ అయిందన్న దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఉదాహరణకి ఆక్సలేట్లు ఎక్కువ తినడం, ఎందుకంటే అది కామన్ కాజ్ కాబట్టి. ఎక్కువ ఆక్సలేటు తినేవాళ్ళు ఉన్నారనుకోండి, కాల్షియం తక్కువ తిని ఆక్సలేట్ ఎక్కువ తినేవారికి, వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అది యూజువల్గా ఒక దాంట్లో ముందు మొదలై ఒకటి కొంచెం ఎక్కువ ఉండి 2 తక్కువ ఉండి అలాంటి అవకాశాలు ఉన్నా రెండిట్లోనూ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ. అలా కాకుండా ఏదో ఒక కిడ్నీకి ఇన్ఫెక్షన్, పైలోనెఫ్రైటిస్ అంటారు, ఏదో ఒక కిడ్నీకి ఇన్ఫెక్షన్ వచ్చింది, తర్వాత కొంచెం దెబ్బతింది, అది సరిగా చేయలేకపోతే ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితి వస్తే ఒక దాంట్లో స్టోన్ ఎక్కువ ఫామ్ అయ్యే అవకాశం రెండో దాంతో పోలిస్తే ఉంటుంది. అందుకే సాధారణంగా చాలామందికి రెండిట్లోనూ స్టోన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నేను ఇంకో విషయం కూడా వింటూ ఉంటాను, ఒక్కసారి కిడ్నీకి ఏదైనా 2 కిడ్నీలో ఒక కిడ్నీ పాడైతే ఇంకో కిడ్నీ పనితనం ఎక్కువ అయిపోయి అది కూడా త్వరగా పాడయ్యే అవకాశాలు ఉంటాయంటారు, వాస్తవమేనా? అంటే ఇప్పుడు ఒక కిడ్నీ పూర్తిగా పాడైపోయింది అనుకోండి, పూర్తి పని అంతా రెండో దాని మీద పడుతుంది కదా. అంటే మామూలుగా అదేంటంటే సింగిల్ నెఫ్రాన్ జిఎఫ్ఆర్ అంటారు, అంటే దాని పనితనం పెరుగుతుంది, ఫిల్టరేషన్ పెరుగుతుంది ఆ రెండో కిడ్నీలో. అలా పని ఎక్కువ అయిన కిడ్నీకి కొన్ని ఏళ్ల తర్వాత ప్రోటీనూరియాలు డెవలప్ అవడం, అంటే ఎఫ్ఎస్జిఎస్ అంటారు, కొన్ని రకాల కిడ్నీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే వెంటనే అయిపోతుందని కాదు. సో దానికి ఏం చేస్తామంటే మనం జాగ్రత్తగా అదికే యూరిన్ టెస్ట్ చేయడాలు, ప్రోటీన్ లీక్ అవుతుందో లేదా, క్రియాటిన్ ఏ ప్రాంతంలో ఉంది, బీపీ కంట్రోల్లో ఉందా లేదా, కాళ్ళు ఏమైనా పొంగుతున్నాయా, ఇలాంటి సూచనలు అవి ఉన్నాయా లేదా చూడడం, బీపీ బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చూసి మనం దాన్ని రెగ్యులేట్ చేయడానికి, అంటే దాన్ని ఏమైనా మేనేజ్ చేయడానికి అవుతుందేమో చూస్తాం. అంటే దీన్ని బట్టి ఒక కిడ్నీ పాడైతే ఇంకో కిడ్నీ పాడే అవకాశాలు చాలా జాగ్రత్తగా ఉంటే ఓకే, ఎక్కువ కాలం ఉంటుంది, అదర్వైజ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మందిలో పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ అవకాశం అయితే ఉంటుంది. అసలు పూర్తిగా ఏం పెద్ద తేడా ఉండదు అని అనడానికి లేదు. ఓకే, ఒక కిడ్నీ మీదే బతికే వాళ్ళు ఖచ్చితంగా ఇంకో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలంటారా? ఒక కిడ్నీ మీద ఉన్న వాళ్ళకి అసలు చేయకూడదండి, మనం చేయనివ్వరు గవర్నమెంట్, అంటే అది లీగల్ కాదు. అది పూర్తిగా 2 కిడ్నీలు పాడైతేనే తర్వాతే ఒక కిడ్నీ ఇస్తారు, తెచ్చుకుంటారు. ఎందుకంటే ఒకటి పని చేస్తున్నా కూడా మనిషికి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసినా ఒకటే కదా పనిచేస్తుంది ఎలాగును. సో వాళ్ళ సొంత కిడ్నీలో ఒకటి పాడైపోయి ఒకటే పని చేస్తున్నా కూడా అవసరం లేదు, ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు, బాగానే ఉంటారు, వాళ్ళకి ఏం ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే చిన్న రిస్కులు కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఏదో హైపర్ టెన్షన్ కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉందనో, రాయి అడ్డం పడితే వెంటనే ఇబ్బంది వచ్చే అవకాశం ఉందనో, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి మనం అప్పుడప్పుడు వాళ్ళని చూసి అంతా బాగానే ఉన్నారా, ఏదైనా చిన్న రాయి చిన్నగానే ఉండగానే రాయి ఏమైనా ఫామ్ అవుతుంది అనుకుంటే అది కొంచెం పెద్దదయ్యి అడ్డం పడేదాకా కాకుండా ముందే ట్రీట్మెంట్ చేసి వాళ్ళని భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చూసుకోవడం, ఇలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన దగ్గర. డాక్టర్ గారు, ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యింది, ఆ కిడ్నీలో స్టోన్ ఫామ్ అయ్యింది అని ఒక మనిషికి తెలియాలి అంటే ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి బాడీలో? మీరు ఎలాంటి డౌట్స్ రేజ్ చేస్తారు? మామూలుగా సొంత కిడ్నీలు ఉన్న వాళ్ళకి నెప్పట్టినట్టు ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ వాళ్ళకి అంతలా ఆ ప్రాంతంలో నొప్పి పట్టకపోవచ్చు, ఒక్కోసారి నొప్పి అంతలా తెలియకపోవచ్చు. ఎందుకంటే మనం ఆర్టరీ, వెయిన్, యూరిటర్ కనెక్ట్ చేస్తాం కానీ నర్వ్స్ ఏమీ కనెక్ట్ చేయము, ఇంకా నర్వ్స్తో. సో ఆ కిడ్నీలో ఏదైనా ఇబ్బంది వచ్చినా, నొప్పి వచ్చినా, సొంత కిడ్నీలో నొప్పి వచ్చినంతగా పేషెంట్కి తెలియదు. సో అది జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. అందుకే ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఫాలో అప్ అవుతారు కదా రెగ్యులర్గాను. మనం ఏదో ఎన్నాళ్ళకు ఒకసారి అప్పుడప్పుడు స్కాన్ చేసి కిడ్నీ ఎలా ఉందని చూడడం, దాని రక్తనాళం బాగానే ఉందా లేదా, మూసుకుపోకుండా ఫ్లో బాగుందా లేదా, యూరిటర్ అంతా ఫ్లో బాగానే ఉందా, ఇలాగా అంటే దానికి సంబంధించిన పరీక్షలు కాలానుగుణంగా, అంటే దాని సమయం 1 సంవత్సరం అయిన తర్వాతనో 2 ఏళ్లకనో ఏవో రకరకాల చేయాల్సినవన్నీ ప్రోటోకాల్ ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటే ముందే దాన్ని పసిగట్టి గ్రహించి ట్రీట్ చేయడం కోసం. ఎంత సైజు వరకు స్టోన్ ఉంటే యూరిన్లో వచ్చేస్తుంది డాక్టర్ గారు? మామూలుగా అనుకోండి, మామూలు వాళ్ళకి ఇప్పుడు ఉదాహరణకి స్టోన్ పెద్దదయ్యే కొద్దీ బయటికి వచ్చే అవకాశం తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు 6 మిల్లీమీటర్స్ ఉందనుకోండి, 6 మిల్లీమీటర్స్ కన్నా ఉన్న స్టోను దానంతట అది బయటకు వచ్చే అవకాశం మన భారతీయుల యావరేజ్ హైట్ వాళ్ళకి 50% ఉంటుంది ఇంచుమించుగా. అంటే ఇప్పుడు 6 కన్నా పెరిగింది అనుకోండి, 7 అయింది అనుకోండి, ఈ 50% ఛాన్స్ తగ్గుతుంది కదా. అంటే బయటికి దానంతరం వచ్చే అవకాశం 30% అయిపోవచ్చు, ఇంకా 8, 9 అయ్యేపాటికి ఇంకా 10% అయిపోతుంది, ఇంకా అంతకన్నా పెరిగితే అసలు రాదు.
అలాగే అదే మరి స్టోన్ సైజ్ చిన్నది అవుతుంది అనుకోండి, దాని తర్వాత బయటకు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇప్పుడు 3 mm ఉందనుకోండి, అసలు దాని గురించి మనం పట్టించుకోకర్లేదు, అదే వచ్చేస్తుంది ఇంచుమించుగా ఎప్పుడో కదిలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్టోన్ ఇంపాక్ట్ అయిపోతుంది, అంటే ఇలా అతుక్కుపోయినట్టు యూరిటర్లో అతుక్కుపోయినట్టు అయిపోతుంది, అది కదలదు. ఇంకా అది చిన్నదైనా చిన్న రాయి అయినా అది దానంతరం బయటకు వచ్చేస్తుందని మనం అనుకున్నా కదలదు, ఎంతకీ నొప్పి వస్తూ ఉంటుంది, ఎంతకీ తగ్గదు, భవిష్యత్తులో ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనుకున్నప్పుడు ఇంకా సరే రాయి చిన్నదైనా ఇంపాక్ట్ అయిపోయింది, పేషెంట్కి నొప్పి వస్తుంది, ఇన్ఫెక్షన్ వచ్చేది రావచ్చు, అలాంటప్పుడు మనం వెళ్ళి లోపలికి వెళ్ళి తీయాల్సిన అవసరం ఉంటుంది. సో సైజుని బట్టి అయితే అప్పుడు కూడా మొత్తం కట్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఎక్కడ కట్ చేయరండి. మామూలు మూత్రద్వారం నుంచి లోపలికి సన్నని కెమెరాతో లోపలికి వెళ్ళి సిస్టోస్కోపీ అంటారు, ద్వారా లోపలికి వెళ్ళి స్టంట్ పెట్టడం, ఇవన్నీ ఇంకా మామూలుగా రెగ్యులర్గా మనం చేస్తాం. వన్స్ మీరు అన్నట్టు కిడ్నీలో స్టోన్ తీసి స్టంట్ పెట్టేశాక నార్మల్ లైఫ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయవచ్చు పేషెంట్, అండ్ ఆ తర్వాత ఫుడ్ కానీ వాళ్ళు తీసుకునే కేర్ ఎలా ఉండాలి? అంటే ముందు అసలు రాయి వచ్చినప్పుడు ఆ రాయి తీసారనుకోండి బయటికి, దాన్ని మనం అనలైజ్ చేస్తాం ల్యాబ్కి పంపించి ఏ రకం రాయి అని. రాయి ఏమిటంటే రాయిలో కూడా రకాలు ఉన్నాయండి మామూలుగా కాల్షియం ఆక్సలేటు, కాల్షియం ఫాస్ఫేటు, యూరిక్ యాసిడ్ స్టోన్స్, సిస్టీన్ స్టోన్స్, ఇలాగ రకరకాల స్టోన్స్ ఉంటాయి. కొన్ని రకాల మందుల వలన కూడా రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది, అంటే హెచ్ఐవి మందులు అవి అని. ఏ స్టోన్ చాలా డేంజర్ స్టోన్ అండి, ఇన్ని రకాలు చెప్పారు. స్టోన్ లో డేంజర్ అని ఏం లేదండి, సైజే డేంజర్, డేంజర్ ఉంటుంది. తర్వాత ఇన్ఫెక్ట్ అయిందా లేదా ఇలాంటి విషయాలు తప్ప రాయి ఏ రకం రాయి అన్న దాంతో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మనకి. అంటే కొన్ని రాళ్ళు స్ట్రాంగ్ ఉంటాయా ఏంటి మరి? అంటే అందులో మళ్ళీ కొన్ని మిక్స్డ్ స్టోన్స్ ఉంటాయండి, అన్నీ ఒకదాని. ఇప్పుడు కాల్షియం ఆక్సలేట్ కొంత, ఏదో ఫాస్ఫేట్ కొంతనో, లేకపోతే ఏదో యూరిక్ యాసిడ్ కొంత, ఇది కొంత, అలా కలిసి ఉంటుంటాయి. సో అది ఎంత గట్టిగా ఉందన్నది దాని కాంపోజిషన్ బట్టి మారుతూ ఉండొచ్చు. సో కొన్ని నీళ్ళు ఎక్కువ తాగితే కరగలుగుతాయి, కొన్ని ఎంతకీ కరక్కపోవచ్చు, కొన్ని లోపలే చితికిపోయి అవి తాగితే కరిగిపోతాయా? లేదండి, దాంతో ఎముకే కరుగుతుంది అంటారు, దాంతో ప్రాబ్లం ఎక్కువ వస్తుంది అనుకుంటాను. ఇంకెక్కువ వస్తుందా? షుగర్ డ్రింక్స్, షుగర్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి యూరిక్ యాసిడ్ పెరగడము, దాని వలన యూరిక్ యాసిడ్ స్టోన్స్ పెరగడం, ఈ ఎముకల్లోంచి కాల్షియం వాటిని బయటికి లాగే గుణం ఉంటుంది ఈ ఫాస్ఫోరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న డ్రింక్స్ తాగే వాళ్ళకి. సో ఇలాగ వీటన్నిటితో అది అంతకన్నా శుభ్రమైన నీళ్లు తాగడం మంచిది. అంతేగాని ఆ నీటి బదులు కోకోకోలా తాగుతా, అంటే కోకోకోలా అనేది ఏదో నేనని కాదు, కోలా డ్రింక్స్ అన్ని మామూలుగా ఈ కూల్ డ్రింక్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్ముతూ ఉంటారు, అవి చాలా ఎక్కువ ఉంటుంది అందులో, అంటే అంత షుగర్ ఒకప్పుడు కాలంలో అది గోలీ సోడా తాగేవాళ్ళు సమ్మర్ వచ్చిందంటే, అది కూడా ప్రాబ్లమే. అది ఇంకా పర్వాలేదండి, ఎందుకంటే అందులో నీరు, కార్బన్ డైఆక్సైడ్, గ్యాస్ రెండే ఉంటాయి, యాడ్ చేస్తే అదేది కొంచెం ఏదో నిమ్మకాయో ఏదో పిండితే పిండొచ్చు, అలాంటి దాంతో పెద్ద అంత ఇబ్బంది అవదండి. షుగర్ ఎక్కువ ఉన్న డ్రింక్స్, షుగరీ డ్రింక్స్ తోటి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. సాల్ట్ ఎక్కువ ఉన్నా కూడా అంతే, సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళకి ఆ సాల్ట్ బయటకు వచ్చేటప్పుడు అది కొంత కాల్షియం కూడా లాక్కుని వస్తుంది బయటికి. అవును, మీరు అన్నది వింటుంటే సాల్ట్ ఎక్కువగా తినే వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అంటారు, వాస్తవమేనా? అవునండి, కాల్షియం మనం ఎక్కువ ఉప్పు తింటే ఆ సోడియం బయటికి రావాలి కదా, మరి శరీరంలోంచి బయటికి యూరిన్లోంచి వచ్చేటప్పుడు ఆ సోడియంతో పాటు కొంచెం కాల్షియం కూడా వస్తుంది బయటికి. అంటే ఉప్పు ఎక్కువ తిన్న వాళ్ళకి యూరిన్లోకి కాల్షియం ఎక్కువ వస్తుంది, దానివల్ల మరి అంటే యూరిన్లో కాల్షియం ఎక్కువ వస్తే అది డిపాజిట్ అయ్యి ప్రెసిపిటేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా. సో కాల్షియం స్టోన్స్, కాల్షియం ఆక్సలేట్ అవ్వచ్చు, కాల్షియం ఫాస్ఫేట్ అవ్వచ్చు, ఇవి ఫార్మ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో అది తగ్గించాలంటే మామూలుగా రాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళకి పంచదార తగ్గించమని చెప్తాను యూరిక్ యాసిడ్ కోసం అని, ఉప్పు తగ్గించమని చెప్తాను కాల్షియం వాటి కోసం. ఇంకా మామూలుగా రాయి ఏమిటి అన్నది తెలిస్తే మనకి, ఆక్సలేట్ అయితే దానికి నియమాలు దానికి ఉంటాయి, యూరిక్ యాసిడ్ అయితే దాని నియమాలు దానికి ఉంటాయి, మందులు ఏవి వాడాలి ఏవి వాడకూడదు అన్నవి ఉంటాయి. ఇలాంటివన్నీ స్పెసిఫిక్గా ఏమిటి వచ్చింది అన్న దాన్ని బట్టి మనం వాళ్ళకి నియమాలు చెప్తాం. ఇంకా కిడ్నీలో స్టోన్ వచ్చిన వాళ్ళు అయితే అసలు పాలకూర టమాటా మిక్స్ చేసి వండుకొని తినొద్దు అని ఒక ప్రచారం ఉంది, ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు, అసలు వాళ్ళు తినొచ్చో లేదో కూడా తెలియదు. అంటే అది మామూలుగా ఈ పాలకూర వాటిలో, అంటే ఆకుకూరల్లో ఆక్సలేట్లు ఎక్కువ ఉంటాయండి, కాల్షియము ఇలాంటివన్నీ వీటిల్లో. అంటే ఇప్పుడు వాళ్ళని బహుశా అలా అంటే నేనైతే అలా స్పెసిఫిక్గా పాలకూరకి టమాటాకి అలా నేనేం ఎప్పుడు చెప్పలేదు, కానీ నేను అనుకోవడం ఏంటంటే వీటిల్లో కూడా ఆక్సలేట్లు ఎక్కువ ఉండేవి, పలు రకాల ఫుడ్స్ అన్నీ కలిపి అవే తింటే ఇంకా బహుశా వాళ్ళకి ఆ రోజు లోడ్ ఎక్కువయ్యి ఇబ్బంది వస్తుందేమో అన్న ఉద్దేశం. అంతేకాని సాధారణంగా రాయి అన్నది ఒక్కరోజు మీరు చేసిన దాన్ని బట్టి కన్నా జనరల్ అలవాటుని బట్టి, ఎందుకంటే రాయి ఒక్క రోజులో ఫార్మ్ అయిపోతుంది, ఏది అంటే ఒక టైం పడుతుంది కదా రాయి ఫామ్ అవ్వడానికి. సో
అలవాట్లను బట్టి కొన్ని నెలల తరబడి ఒకలాంటి రాయి ఏర్పడే అవకాశం ఉన్న అలవాట్లు ఉన్న వాళ్ళకి రాయి ఏర్పడుతుంది. అంతేగాని ఒక్కరోజు అదేదో టమాటా పాలకూర కలిపి తిన్నంత వెంటనే రాయి వచ్చేస్తుందని ఇప్పుడు వంశపారంపర్యంగా కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అంటారు. దీనిపైన ఏం చెప్పదలుచుకున్నారు? కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఫెమిలియర్ హైపర్ ఆక్సిలూరియా అనో లేకపోతే ఇలా కొన్ని రకాల యూరిక్ యాసిడ్ సంబంధించినవి, టీకేడి అంటారు, ఆటోసోమల్ డామినెంట్ ట్యూబులో ఇంటర్స్టిషియల్ కిడ్నీ డిసీజ్, పేర్లు పక్కకు పెడితే కొన్ని రకాల జన్యు సంబంధమైన డిసీజెస్ తోటి రాళ్ళు ఎక్కువ ఫార్మ్ అయ్యే అవకాశం ఉందండి. సో వాళ్ళని మనం అంటే ఇప్పుడు వాళ్ళకి చిన్నతనంలోనే ఎక్కువ రాళ్ళు వచ్చేయడం, అది ఇంత చిన్నప్పుడే ఇన్ని రాళ్ళు ఉన్నాయి ఏమిటన్న అలా మనం గమనించినప్పుడు అసలు యంగ్స్టర్స్ అవ్వకముందే కిడ్నీ ప్రాబ్లం వచ్చి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన సందర్భాలను కూడా చూస్తున్నాము నవేడేస్. అంత చిన్న వయసులోనే అన్ని రాళ్ళు వచ్చి స్టోన్ బర్డెన్ ఎక్కువ ఉందన్నప్పుడు మనకు అనుమానం వస్తుంది, ఎందుకు ఇంతలా అయిందని, వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన ఆహారపట అలవాట్లు ఉన్నాయా లేకపోతే జన్యు సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయా అనేది టెస్టులు ఉంటాయి, దానికి జీన్ టెస్టులు, అవి చేసి చూస్తాం. పాజిటివ్ వస్తే మనకు అర్థమైపోతుంది దీనివల్ల వచ్చిందని. అప్పుడు ఇంకా వాళ్ళకి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చేయాలి, కొంచెం స్థాయి ఎక్కువలో ఉన్నా కానీ దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఏదో అంటారు, ఇప్పుడు కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళు ఒకటేసారి లీటర్ బాటిల్ ఎత్తి తాగేస్తే వెంటనే కిడ్నీ మీద పడి స్టోన్ బయటికి వెళ్ళిపోతుంది అంటారు. ఇది వాస్తవమా లేకపోతే ఊరికే అలా చెప్తారా? అర్థం కాదు. లేదండి, అంటే స్టోన్ ఇప్పుడు చిన్న రాయి ఉందని మనం ఇందాక అనుకున్నట్టు అది దానంతట బయటకు వచ్చే అవకాశం ఉంది బాగానే అనుకున్న వాళ్ళకి నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల అది కొంచెం ఎక్కువ యూరిన్ వస్తుంది కదా, ఫ్లష్ అయినట్టు అయ్యి బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది, అందులో అనుమానం ఏం లేదు. తాగమని చెప్తాం. అప్పుడు వాళ్ళకి మామూలుగా రెగ్యులర్గా 2 లీటర్లు తాగుతుంటే 4 లీటర్లు తాగమని చెప్తాం, అంతకన్నా ఎక్కువ తాగడం మంచిది కాదు. సో అలా చెప్తాం. అలా 2 రోజులు 4 రోజులు 5 రోజులు 10 రోజులు వాళ్ళు ప్రయత్నించి చూస్తారు, రాయి బయటకు వచ్చేస్తే సరే, లేదు అంటే అప్పుడు మనం ఏమైనా చేయాలా, వాళ్ళకి దానివల్ల ఇబ్బంది ఉందా లేదా అన్నది మనం గ్రహిస్తాం. అదే రాయి పెద్దది ఉందనుకోండి, ఇందాక మనం 10 మిల్లీమీటర్లు లేకపోతే కొన్నిసార్లు 1.5 సెంటీమీటర్లు ఇలా పెద్ద ఉంటాయి దానికి. అలాంటివి అయితే మీరు ఎన్ని నీళ్లు తాగినా అది ఏం చేసినా దాని ఏ మందులు వాడినా లోపల కరిగిపోయే మందులు వాడితే కరగచ్చేమో కానీ అంతంత పెద్ద ఉన్నవి కరగడానికి ఏళ్ళు పడుతుంది. పైగా ఇప్పటికి అంత పెద్ద రాయి ఏర్పడే గుణం ఉన్న, అంటే ఏదో ఆహారపు అలవాటో జన్యు సంబంధమైన ఇబ్బందో ఇన్ఫెక్షనో మరొకటో ఏదో ఈ కారణం ఉంటేనే కదా అంత దాకా వచ్చింది. ఇప్పుడు అంతలా ఉన్న వాళ్ళకి మందులతో మాత్రమే దాన్ని అంత పెద్ద రాయిని కరిగించాలంటే చాలా కాలం పడుతుంది. ఇంపాసిబుల్ అంటారా? అలా చాలా ఇంప్రాబబుల్, కొంచెం టైం టేకింగ్. అంతకని ఈ లోపల ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇబ్బంది పడకుండా మనం దానికి లోపలికి వెళ్ళి చేయొచ్చేమో చూస్తాం. రైట్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి శ్రీరామచంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.